నిజంగానే కల్కి సెకండ్ పార్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారిని మారుస్తున్నారు భయ్య అని నేను చెప్పట్లేదు, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారే చెప్తున్నారు. ఎందుకంటే వైజయంతి బ్యానర్ లో తీసిన సినిమాల సాంగ్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఆల్బమ్ ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. కానీ 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి 2898 ఏడీలో ఒక్క పాట కూడా హిట్ కాలేకపోయింది. భైరవ యాంథమ్ కూడా హిందీలోనే రిలీజ్ చేశారు. సినిమా బాగుందని అందరూ చెప్పిన అశ్విని దత్ గారికి ఎక్కడో ఒక చిన్న లోటు కనిపించింది. అందుకని సెకండ్ పార్ట్ కు కీరవాణి గారిని తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి సినిమా కన్నా ముందే కీరవాణి గారు కల్కి మూవీకి పనిచేయబోతున్నారు. రాజమౌళికి తప్ప వేరే వాళ్ళకి సరైన ట్యూన్ ఇవ్వడన్న సంగతి అందరికి తెలిసిందే. కల్కి సెకండ్ పార్ట్ మ్యూజిక్ కనుక హిట్ కాలేకపోతే రాజమౌళి తప్ప కీరవాణి వేరే వాళ్ళ సినిమాలకి మ్యూజిక్ ఇవ్వలేడు. కల్కి మూవీని ఎన్నిసార్లు థియేటర్ లో చూసారో ప్లీజ్ కామెంట్ చేయండి. 69+ లో కూడా ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్లు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక కమల్ హాసన్ గారే భయ్య. విభిన్నమైన క్యారెక్టర్ తో ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తున్నాడు. కల్కిలో 200 ఏళ్ల ముసలోడిగా కనిపించడానికి ప్రోస్థెటిక్ మేకప్ 5 గంటలు వేసుకునేవాడట. శంకర్ గారు తీస్తున్న ఇండియన్ 2 లో కమల్ హాసన్ గారు 5 వేరియేషన్ ఉన్న గెటప్ లతో కనిపిస్తారట. 102 ఏళ్ల ముసలోడిగా కనిపించడానికి ఏకంగా 20 కేజీలు బరువు తగ్గారు. మణిరత్నం గారు తీస్తున్న సినిమాలో కమల్ హాసన్ గెటప్ ఎలా ఉంటుందని టీజర్ తోటి రివీల్ చేశారు. అయితే ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. కల్కి మూవీకి కొన్ని చోట్ల కమల్ హాసన్ గారి లుక్ తోనే ప్రమోషన్లు చేశారు భయ్య. ఇప్పుడు వస్తున్న కమల్ హాసన్ గారి సినిమాలో ఏ గెటప్ మీకు కొత్తగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ సెకండ్ పార్ట్ లో కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తున్నారో తెలిసిపోయింది భయ్య. మీరు అనుకున్న ఫేస్ తెలియకుండా బాడీ లాంగ్వేజ్ తో కనిపించిన కృష్ణ కుమార్ గారు అని అనుకోవచ్చు. కృష్ణ కుమార్ గారు ఎవరంటే ఆకాశమిని హద్దుర సినిమాలో సూర్య గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ని చేశాడు కదా అతను. అర్జున్ దాస్ గారి వాయిస్ కు, కృష్ణ కుమార్ గారి బాడీ లాంగ్వేజ్ కు కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు చేస్తాడనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగిపోయింది. అయితే కృష్ణుడి క్యారెక్టర్ లో మహేష్ బాబు గారు కనిపిస్తారట. మహేష్ బాబు గారు కనుక కృష్ణుడిగా కనిపిస్తే బాక్స్ ఆఫీస్ ని ఇప్పట్లో ఆ రికార్డ్ ని ఎవరు కూడా టచ్ చేయలేరు. మీరు కృష్ణుడి క్యారెక్టర్ లో ఏ హీరోని అనుకున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి.